అందరికీ నమస్కారం అండి. నేను ప్రజెంట్ ఇప్పుడు ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నాను. నా భూమిని ఇక్కడ చాలా అన్యాయంగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. నేను ఏంటి అని ప్రశ్నించేందుకు వీళ్ళు చేస్తే అక్రమ రిజిస్ట్రేషన్ బయటపెట్టినందుకు ఇక్కడ సబ్ రిజిస్టర్ సుధారాణి గారు నాపై ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఉండి పోలీస్ స్టేషన్ నాపై కేసు పెట్టారండి. నాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకూడదు. నా భూమిని 36 ఎకరాల భూమిని వేరే కూడా రిజిస్టర్ చేస్తున్నారండి. ఇది మన వ్యవస్థ. వారికి సపోర్ట్గా ఈవిడ ఇంచుమించుగా 2 నెలలు సెలవు పెట్టిందండి. సీనియర్ అసిస్టెంట్ సరాబంధరాజు గారు ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకున్నారు. మరి ఏం జరుగుతుందో ఏంటో పూర్తిగా నాకైతే తెలియదు, కానీ నా భూమిని ఎట్టి పరిస్థితుల్లో రిజిస్టర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదైతే పక్క క్లారిటీ ఉందండి. మనం ఏదైనా గట్టిగా అడిగేటప్పటికి వెంటనే కేసు పడుతున్నారు. నాలాంటి బాధితులు చాలామంది ఉన్నారండి. కురెల్ల రాజకుమార్ అనే వ్యక్తి, అతని భూమి కూడా. నెక్స్ట్ నాగమణి శ్యామల గారు అని చెప్పి ఆవిడది ఒక ప్రాపర్టీ. ఇలా నాలాంటి బాధితులు చాలామంది కోకళ్ళు అండి. 7 బాధితులు, సుధారాణి గారి బాధితులు. నేను ఈవిడిపై చేసిన అక్రమ రిజిస్టర్లపై నేను లోకాయుక్తలో ఫైల్ చేశాను. ఇవి చేసిన ప్రతి డాక్యుమెంట్ తీశాను. నాతో పాటు కురెల్ల రాజకుమార్ గారు, నాగమణి శ్యామల గారు, ముగ్గురు కూడా వాళ్ళు కూడా లోకాయుక్తలో కేసు ఫైల్ చేస్తున్నారు. ఈవిడి చేసే అక్రమ రిజిస్ట్రేషన్లన్నీ కూడా నేను త్వరలో బయట పెడుతున్నాను. నా భూమిని ఏదో విధంగా రిజిస్టర్ చేయడానికి చూస్తున్నారండి. ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నేను ఉండి ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి, ఆవిడ మీపై కంప్లైంట్ ఇచ్చిందండి, మీరు ఏదో వీడియో చేసి పెడుతున్నారంట అని చెప్పి నాకు ఫోన్ చేశారు. నాకు జరుగుతున్న అన్యాయాన్ని నేను పబ్లిక్కి తెలియపరచాలి కాబట్టి నేను యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది, సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుందండి. ఆవిడ చేసిన అక్రమ రిజిస్టర్లన్నీ కూడా పబ్లిక్కి తెలియాలి. ఆవిడ 2 times సస్పెండ్ అయిందండి. సస్పెండ్ అయిన తర్వాత కూడా మళ్ళీ రీపోస్టింగ్ ఇచ్చి ఆవిడని ఈ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుందా, ప్రమోషన్ ఇచ్చి ఇటువంటి సబ్ రిజిస్టర్ని డిస్మిస్ చేయకుండా ప్రమోషన్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుందా, నాకేం అర్థం కావట్లేదు. ఇటువంటి వ్యవస్థలో మనం బతుకుతున్నాం అనిపిస్తుంది. నా భూమిని 36 ఎకరాల భూమిని చాలా అన్యాయంగా రిజిస్టర్ చేస్తూ ఉంటే అది మనం తిరిగి అడగకూడదు, ప్రశ్నించకూడదు. ఇది నేరం. నేను ఎట్టి పరిస్థితుల్లో నేను తెచ్చుకోలేదని నా పొలాన్ని. ఎందుకంటే అడంగల్లో పాస్బుక్లు అన్నీ నా పేర్లు ఉండగా ఇప్పుడు ఈ ఆటోమేటేషన్ అనే వ్యవస్థ ద్వారా వీళ్ళు అన్నీ మార్చేస్తున్నారండి. ఇది నేను అందరం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి మీరు చేసే ప్రతి డాక్యుమెంట్ కూడా నేను క్షుణ్ణంగా పరిశీలించి ఈ ఉండే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఫోకస్ చేస్తున్నాను. ఏదేమైనా సరే ఎట్టి బస్సులు ఆ రిజిస్ట్రేషన్ మీద గమనం. అయిన తెల్లారి మాత్రం నా సేవ మీరు కళ చూస్తారు. నేను ఈ ఆఫీస్ ముందే సూసైడ్ చేసుకుంటాను. సరాబంధరాజు గారు సీనియర్ అసిస్టెంట్ కూడా మీరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినా సరే, సరాబంధరాజు గారు మీరు ఎక్కడ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినా సరే ఎట్టి బస్సు మీ ఆఫీస్కి వచ్చి మీ కళ్ళ ముందు సూసైడ్ చేసుకుంటారండి. మీరు ఎటకారంగా అనుకుంటున్నారేమో, ముమ్మాటికి నిజం ఉండదు. చూడండి, మీ కళ్ళతో మీరే చూడండి, అన్ని వాస్తవాలు జరుగుతాయి, చూస్తారు మీరు. ఓకే అండి. అందరికీ ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇక్కడి నుంచి ప్రతి డాక్యుమెంట్ మీకు ఏ విధంగా చేస్తారు, కృష్ణా జిల్లా డాక్యుమెంట్ కానీ, గుంటూరు జిల్లా డాక్యుమెంట్ కానీ ఏ విధంగా రిజిస్టర్ అవుతున్నాయని చెప్పి మీకు ప్రతిదీ క్షుణ్ణంగా మీకు పెట్టడం జరుగుతుంది. పబ్లిక్లో ప్రెస్ మీట్ పెట్టి లోకాయుక్తలో ప్రతి డాక్యుమెంట్ నేను ఫైల్ చేశాను. వీళ్ళు చేసే ప్రతి డాక్యుమెంట్ అన్యాయంగా అక్రమ రిజిస్టర్లు, అడంగలు లేకుండా, పాస్బుక్ లేకుండా చేసే ప్రతి డాక్యుమెంట్ కూడా నేను ప్రజెంట్ చేశాను, ఫైల్ చేశాను. ఎట్టి వరుసలో ఈ సబ్ రిజిస్టర్ని వెంటనే సస్పెండ్ చేసేవారు కూడా నా ప్రాణ త్యాగానికి సరే నేను వెనకాడబోనని చెప్పి మీకు తెలియపరుస్తున్నాను.